రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలన్న జగన్ పిటిషన్ పై కోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు యూరప్ పర్యటనకు అనుమతి ఇవ్వాలని జగన్ కోరగా అనుమతి ఇవ్వొద్దని సిబిఐ వాదించింది. లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ కు వెళ్లేందుకు జగన్ అనుమతి కోరారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతును సడలించాలని జగన్ కోరారు. అయితే జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సిబిఐ వాదించింది. దీంతో జగన్ పిటిషన్ పై తీర్పు ఈ నెల 14కు వాయిదా పడింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, జగన్ పిటిషన్ కు సంబంధించి తీర్పు ఈ నెల 14కు వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అమూల్య, ఏదైతే మీరు చెప్పినట్లుగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల అనంతరం కూడా లండన్ వెళ్లాలని కూడా సిబిఐ కోర్టుకి అప్పీల్ చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే సిబిఐ కోర్టుకి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా దీనిపైన నిరాకరించారు. ఏదైతే కోర్టులో పిటిషన్ అయితే వేయటం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో నిరాకరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. దానిపైన విచారణ చేయాలన్నది ఏదైతే గతంలో ఉన్నటువంటి న్యాయమూర్తి మారినటువంటి నేపథ్యంలో ఈ కొత్తగా వచ్చినటువంటి న్యాయమూర్తి సంబంధించి కూడా పూర్తిగా కేసు స్టడీ చేసిన తర్వాత కూడా మరి దీనిపైన 14కి వాయిదా వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే 13 ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో 14వ తారీఖు దీనిపైన విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. మొత్తం 11 ఈడీకి సంబంధించినటువంటి కేసులు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 11 కేసులకు సంబంధించినటువంటి కేసుల్లో A1 ముద్దాయిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే జగన్ విదేశాలకి వెళ్లాలని పెట్టుకున్నటువంటి పిటిషన్ పైన 14న తేలేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. అయితే గతంలో కూడా విదేశాలు వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సిబిఐ కోర్టు సంబంధించి కూడా వారి అనుమతి తీసుకున్న తర్వాతే గతంలో వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే మరోసారి లండన్ వెళ్లాలని పెట్టుకున్నటువంటి అప్పీల్ కి సంబంధించి రేపు 14గా విచారణ జరిగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అయితే దీనిపైన సిబిఐ కోర్టుకు సంబంధించి 11 కేసులు ఇప్పటికే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాయిదాలకు కూడా పూర్తిగా అటెండ్ అవ్వనటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే నాంపల్లి కోర్టు జగన్ పెట్టుకున్నటువంటి పిటిషన్ కి 14 విచారించిన తర్వాత దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అయితే 11 కేసుల్లో A1 ముద్దాయిగా ఉన్నటువంటి నేపథ్యంలో మనకి అందుతున్నటువంటి సమాచారం మేరకు, ఎందుకంటే 13వ తారీఖు ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో అటు జూన్ 4న ఫలితాలు వెల్లడున్నటువంటి నేపథ్యంలో జూన్ 1వ తారీఖు మళ్ళీ రిటర్న్ అంటూ ఆయన పెట్టుకున్నటువంటి పిటిషన్ ఏదైతే మరి 18వ తారీఖు 1వ తారీఖు ఆయన విదేశాల నుంచి మళ్ళీ రిటర్న్ వస్తానని చెప్పి పెట్టుకున్నటువంటి పిటిషన్ కి 14వ తారీఖు తెరపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అయితే 11 కేసులకు సంబంధించి ఈడీకి సంబంధించి ఖచ్చితంగా ఒకవేళ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా ఒక్కోసారి రానటువంటి నేపథ్యంలో అయితే సిబిఐ న్యాయవాదులు అనేక అంశాలు లేవనెత్తినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈడీ కేసులు పూర్తిగా పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో అవి త్వరితగతిన కూడా తేల్చాలని చెప్పి కూడా ఇప్పటికే సిబిఐకి సంబంధించినటువంటి న్యాయవాదులు న్యాయమూర్తికి వినిపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనిపైన అటు విపక్షాలు కూడా పూర్తి స్థాయిలో విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న ఏదైతే మరి కడపలో వైఎస్ షర్మిల సాక్షాత్తు నిండు సభలో కూడా మరి పూర్తిగా ఓటమి భయంతో పాస్పోర్ట్లు కూడా రెడీ చేసుకొని మరి విదేశాలకి పారిపోయే విధంగా వెళ్తున్నాడని చెప్పి కూడా మరి వైఎస్ షర్మిల కూడా వ్యవహరించినటువంటి పరిస్థితి. ఆమె వ్యాఖ్యలు కూడా ఒక తీవ్ర దుమారం రేపినటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో లండన్ కి వెళ్తున్నటువంటి జగన్ పైన అనేక విమర్శలు విపక్షాలు వినిపిస్తున్నప్పటికీ కోర్టు తీర్పు 14 వెల్లడించేటువంటి అవకాశం అయితే ఉంది. జగన్ పెట్టుకున్నటువంటి పిటిషన్ అటు జగన్ కి సంబంధించినటువంటి న్యాయవాదులు కానీ అటు సిబిఐకి సంబంధించినటువంటి న్యాయవాదులు ఈ ఇద్దరు వాదనలు విన్న తర్వాత దానిపైన క్లారిటీ 14వ తారీఖు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇదే సమయంలో ఈడీ కేసులు అమూల్య గతంలో మనం చూసుకోవచ్చు. అనేక కేసులు కూడా పరిశీలనలో తీసుకుంటే మరి విజయ మాల్యాకి సంబంధించి కూడా మరి గతంలో కూడా అనేక కేసులు పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో విదేశాలకు వెళ్ళినప్పుడు కొంత
మళ్ళీ రిటర్న్ రావాలంటే కొంత ప్రొసీజర్ ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే కోర్టులో జగన్ కి బెయిల్ విషయంలో కానీ గతంలో మరి బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యంలో బెయిల్లో చాలా కండిషన్స్ పెట్టినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా విదేశాలకు వెళ్లాలంటే సిబిఐ కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. ఇచ్చినటువంటి బెయిల్ షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే జగన్ ఎక్కడికి ఏది విదేశాలకి వెళ్లాలన్నా కానీ ఏ దేశానికి వెళ్లాలని ఖచ్చితంగా సిబిఐ కోర్టు పర్మిషన్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి పిటిషన్ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో దీనిపైన న్యాయమూర్తి 14వ తారీఖు ఎలాంటి తీర్పు ఇస్తారు, ఎలాంటి విచారణ జరుగుతుందనేది కూడా మరికొద్ది రోజుల్లో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనపడుతుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ రమేష్.